ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎస్ఐఆర్ ప్రక్రియ క్లైమాక్స్ కి వచ్చేసింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ 70% పైగా ఓటర్ల నమోదు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ పాత బస్తీలో మాత్రం కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ ఓటర్లతో పాటు నేతల్లో కూడా ఎస్ఐఆర్ టెన్షన్ ఎక్కువగానే కనిపిస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గడువు ముగియడానికి మరో 10 రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఓటు అంటేనే భవిష్యత్తు రాజకీయాల బలమని భావిస్తున్న నేతలు ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడుకోవడానికి క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పనిచేస్తున్నారు. అయితే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పరిస్థితి మరింత భిన్నంగా కనిపిస్తోంది. ఇంతకాలం ప్రజలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించిన రాజకీయ నాయకులు ఇప్పుడు మరో బాధ్యతను భుజాన వేసుకున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబం ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు మీ సేవ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అవకాశంగా రెవెన్యూ మీ సేవ కేంద్రంలో అధికారులు దొరికిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని మీ సేవా కేంద్రాలు, ఏజెంట్లు, బ్రోకర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు నేరుగా కార్యాలయాలకు వెళ్లి నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. फिजिकल फॉर्म लेने का जियो है, अब इतने लोग हैं तो ये मी सेवा आपने नहीं भरे ना, इला डायरेक्ट आइसो है ना, ये फॉर्म क्यों भराने लगा, इसकी क्या जरूरत है? ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రకటించక ముందే పాత బస్తీలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన పత్రాలపై సమాచారం అందిస్తూ క్షేత్రస్థాయిలో ఎంఐఎం నాయకులు పనిచేశారు. ఇప్పుడు కూడా అదే పార్టీ నాయకులు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రజల మధ్య చురుకుగా తిరుగుతున్నారు. रूलिंग पार्टी इस बात को नहीं समझ रही है कि तेलंगाना के गरीबों के पास डॉक्यूमेंट नहीं है, तो फिर वो रियलिटी से कट ऑफ है एकदम. बीजेपी के दो एमपी यहाँ के यूनियन मिनिस्टर हैं, वो क्यों नहीं बोल सकते जाके इलेक्शन कमिश्नर ऑफ इंडिया को कि भाई पैन कार्ड, ड्राइविंग लाइसेंस और आपके जो फूड सिक्योरिटी कार्ड कबूल करो उसको. అయితే రాష్ట్రమంతా ఎస్ఐఆర్ ప్రక్రియ నిశ్శబ్దంగా సాగుతుంటే పాత బస్తీలో మాత్రం ఎందుకింత హడావిడి అనే చర్చ కూడా సాగుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు కేవలం ఓటర్ జాబితా సవరణకే పరిమితం కాకుండా రాజకీయ వ్యూహాలకు కేంద్ర బిందువుగా మారింది.